రాజమండ్రి అర్బన్ టీడీపీ క్యాండిడేట్గా మన ఆదిరెడ్డి వాసు గారు నియమించాక మా సంఘాన్ని సంఘాన్ని గుర్తించి మన ఆదిరెడ్డి వాసు గారికి టికెట్ ఇవ్వడానికి మాకు చాలా సంతోషంగా అనిపించి ఆ సంతోషాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలని ఆ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆదిరెడ్డి వాసు గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా, దీనికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ వారికి, అలాగే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంఘం గురించి మేము ఎలా కృషి చేస్తాం, అలాగే మాతో పాటు ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని 2019లో మన ఆదిరెడ్డి భవానీ గారికి ఎలా అయితే కష్టపడి 30,000 మెజార్టీ ఇచ్చామో, ఈసారి కూడా 2024లో మా సంఘంతో పాటు ఉన్న రాజమండ్రిలో ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ, మాకున్న వెలవనుకున్న మంచి గొడవ ఏంటంటే ఏ కమ్యూనిటీ అయినా ఏమంటే అదే మా కన్నా అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, లేకపోతే మామయ్య బాగున్నావా, బావ బాగున్నావా, ఈ వర్షంతో ప్రతి కమ్యూనిటీతో మాకున్న సత్సంబంధాలు అటువంటివి. అలాగే ఈసారి కూడా ఆ సంబంధాలు కొనసాగిస్తూ ప్రతి సామాజిక వర్గంలో ఉన్న అందరినీ కలుపుకొని ఆదిరెడ్డి వాసు గారికి 60,000 మెజార్టీ ఎట్టి బస్సులు ఇవ్వాలన్న నిశ్చయంతో అన్ని సంఘాలు కలుపుకొని కూడా మేము దానికోసం కృషి చేస్తున్నాం. అది కూడా సాధించి తీరుతామని మీ అందరికీ తెలియజేస్తాం. రాజమండ్రిలో వెలంలో 6,000 మంది ఉన్నారు, పెద్దగా ఏమీ లేరని ఏదో వ్యాఖ్యానించారని తెలిసింది. ప్రెస్ మీట్లో మాట్లాడుకోవచ్చు, కానీ ఒక కమ్యూనిటీ గురించి వ్యాఖ్యానించడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా నువ్వు సరి చేసుకోనాయిగా, అది మంచి పద్ధతి కాదు. ఇతర కమ్యూనిటీ గురించి మనం వ్యాఖ్యానించడం, మనంతా బీసీలు సామాజిక వర్గాలు, మనం బీసీ సామాజిక వర్గాలు అందరూ కలిసి ఉండాలి. ఎదుట సామాజిక వర్గాన్ని చెంచు చూడడం అన్నది మంచి పద్ధతి కాదు. దాని ప్రతిఫలంగా నువ్వు 24లో వచ్చే రిజల్ట్ 6,000, 20,000, 30,000 అన్నది నీకు రుచి చూపించి అసలు వెలవనంటే ఏంటో నీకు తెలియజేసేలాగా ఈ ఎలక్షన్ ద్వారా తెలియజేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ వెలమ ఉద్యోగ ప్రెసిడెంట్ వేంకటేశ్వర సత్యనారాయణ గారు మాట్లాడారు. ఈ యొక్క సమావేశాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసామన్నది గిల్పతి శ్రీను గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోయే ఎలక్షన్లో మరి తెలుగుదేశం జనసేన పొత్తుల భాగంగా రాజమండ్రి సిటీ స్థానాన్ని మన వెలమ సంఘీయులైనటువంటి వెలమ సామాజిక వర్గం అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి కేటాయించడం జరిగింది. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉన్న వెలమ సంఘీయులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఆ స్థానాన్ని కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వెలమ సంఘీయులే కాకుండా పక్కనున్నటువంటి వేరే సామాజిక వర్గాలను కూడా కలుపుకొని వారు ఆదిరెడ్డి వాసు గారి విజయానికి తోడ్పడాలని చెప్పేసి ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి మాకు మద్దతు ప్రకటించి ఆ యొక్క శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అర్బన్ సిటీ సీట్ని మా వెలం సంక్షేమ సంఘానికి చెందినటువంటి వెలంయువత గౌరవాధ్యక్షులైనటువంటి శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి కేటాయించినందుకు గాను జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా వెలం సంక్షేమ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో మా వెలం సంక్షేమ సంఘం అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి గత 2019 ఎన్నికల్లో భవానీ గారి విజయానికి ఏ విధంగా అయితే కృషి చేశామో ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజమండ్రి సిటీలోనే 33,000 పైసలు ఓట్ల మెజార్టీతో భవానీ గారిని మేము అందరం కలిసి మా తోటి కోసంతో కలిపి గెలిపించుకున్నాం. అలాగే ఈసారి వాసు గారి విజయానికి మరింతగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ విధంగా మా అధ్యక్షులు గిల్పతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వెలం సంక్షేమ సంఘం కార్తీక వంశమానానికి కేవలం 30,000 మందికి మేము వంశమానం కార్యక్రమం జరిపి భోజనాలు పెట్టుకుంటూ ఉన్నాం. అలాగే రాజమండ్రిలో కన్నయ్య శక్తిలో వెలం కులస్తులు ఉన్నారు. మా వెలం కులస్తులు కూడా ప్రతి మిగతా కులాలతో కలిసినట్టుగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు గారి విజయాన్ని కృషి చేస్తామని, అలాగే రాజమండ్రి ప్రజలు కూడా వారికి సహకరించి వారి అమూల్యాన్ని ఓటు వేసి వారిని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఆదిరెడ్డి ఫ్యామిలీ వారి సమర్థత, వారి
వర్కింగ్ గోల్స్ ఇది. గత 20 సంవత్సరాల వారి యొక్క రాజకీయ ప్రయాణం ఇవన్నింటి మూలంగానూ తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యంగా ఆదిరెడ్డి వాసుకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి వారు కూడా కొన్ని ఈ ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగిందనేది మాకు తెలిసింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక వెలమ కులమే కాదు, అది 20,000 ఉందా 40,000 ఉందా అనేది కాదు, మొత్తం రాజమండ్రి అర్బన్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఓటరు మాకు బంధువే, ఈ వెలమలకి బంధువే. కాబట్టి వారికి కూడా మేము ఈ పత్రికా ముఖంగా ఈ ప్రెస్ ముఖంగా వారికి మేము వినిపించుకునేది ఏంటంటే, అత్యధిక మెజార్టీతో అంటే గత ఎలక్షన్స్లో భవానీ గారికి 33,000 వస్తే ఇప్పుడు అత్యధిక మెజార్టీ 33,000 కంటే 40,000కి 33,000కి మధ్యలో మెజార్టీ సాధించాలని మేము మీ అందరికీ అంటే మేము ఈ పత్రికా ముఖంగా మేము వారికి వెలమ బంధువులందరికీ విన్నవించుకుంటూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా వెలమ సంఘీయులకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, మరి ఎక్కడైతే వెలమ సంఘీయులు ఉన్నారో అక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా అక్కడ గుర్తించే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాజమహేంద్రవరంలో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడిస్తూ గత ఎలక్షన్ అన్నింటిలోని కూడా ఏదో 2 సార్లు తప్ప ఇప్పటి వరకు తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నాం. మరి లాస్ట్ టైం మా వెలమ సంఘీయులందరూ ఒకే తాటిపై మరి నిలిచి ఆదిరెడ్డి భవానీ గారిని మరి అత్యధిక మెజార్టీతో ఆ రోజున నెగ్గించడం జరిగింది. అంటే మా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఆ రోజున భవానీకి. మరి అదే ఫ్యామిలీ ఈ రోజున ఆదిరెడ్డి వాసుకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మరి ఈ రోజున వాసుని ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక బీసీలు అంటే ఒక విధమైన నమ్మకం. బీసీలు మాతోనే ఉంటారు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ బీసీఏ తెలుగుదేశం పార్టీ. అటువంటిది ఇక్కడ రాజమహేంద్రవరంలో మరి ఎప్పుడు ఇచ్చినా సరే మరి బీసీకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఆదిరెడ్డి వీరరామ గారు మేయర్గా చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎమ్మెల్సీగా అప్పారావు గారు మరి అలాగే చేశారు. ఇంకో విషయం ఏంటంటే, ఒక పొలిటికల్ ఫ్యామిలీ కింద ఈ ఫ్యామిలీ తయారై మరి ప్రజలకు సేవ చేయాలని మీ ముందుకు వస్తున్నారు. అలాగే మరి వాసు మోహన్ గారు జగన్మోహన్ నాయకుడు ఈ రోజు లేకపోయినా మరి కె. వెంకయ్యనాయుడు గారు కానీ వాళ్ళ బావమర్ది రామ్మోహన్ నాయుడు కానీ మరి మంచి వాగ్దాడితో లోక్సభలో మా వెలమ సంఘీయుల ప్రతిభను చూపిస్తున్నారంటే అటువంటి ఫ్యామిలీ వీళ్ళకి అటాచ్ అవ్వడం, వీళ్ళు ఇంకా డెవలప్ చేయడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఓటర్ మహాశైలందరూ మాకు పూర్తి మద్దతు ఇవ్వాలి. మాకు వెలమ కులంతోనే కాదు, అన్ని కులాలు కూడా బీసీ నాయకులు, ఓసీ నాయకులు తేడకుండా అందరూ కూడా మంచి మెజార్టీతో నెగ్గిస్తే మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ సీఎం చేయడానికి మా వాసు బాగా ఉపయోగపడతాడు. కానీ రానున్న రోజుల్లో మరి మంచి భవిష్యత్తున్న నాయకుడిగా వాసు ఎదగాలని, ఆ ఎదుగుదలని ఎప్పటి నుంచే మరి నారా చంద్రబాబు గారి దృష్టిలో పెట్టుకొని ఈ సీట్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా మీ నమ్మకాలను అమలు చేయకుండా మరి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఓటేసి అధిక మెజార్టీతో వాసుని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను.